శ్రీ పరమాత్మనే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువాయూపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణ భట్టతిరి కృతం శ్రీమన్నారాయణీయము 7వ దశకం 3వ శ్లోకము. కోసౌ మామవదత్పుమానితి జలాపూర్ణే జగన్మండలే దిక్షు ద్వీక్ష్య కిమప్యనీక్షితవత వాక్యార్థముత్పశ్యత దివ్యం వర్షసహస్రమాత్తతపసా తేన త్వమారాధితః తస్మై దర్శితవానసి స్వనిలయం వైకుంఠమేకాద్భుతం. ఈ శ్లోకమునకు భావము: అప్పుడా బ్రహ్మదేవుడు నీటిచే నిండిపోయిన ఈ జగన్మండలమున తప తప అని అన్న వ్యక్తి ఎవరని అన్ని దిక్కులు చూశాడు. అయినను అతనికి ఎవ్వరునూ కూడా కనిపించలేదు. అప్పుడా బ్రహ్మదేవుడు తనకు వినిపించిన వాక్యార్థాన్ని అనుసరించి అనేక దివ్య సంవత్సరములు తపస్సాచరిస్తూ పరమాత్మవగు నిన్ను ఆరాధించాడు. అందువలన నీవు సంతుష్టుడవై అతనికి నీవు నివసించే వైకుంఠాన్ని చూపించావు. ఆ వైకుంఠము చూడ్డానికి అత్యద్భుతంగా ఉంది. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.